హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, కొన్ని నెలల క్రితం మీ అందరికీ గుర్తుంది కావచ్చు, మేమైతే ఒక చేపను తెచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సైలెన్సర్ ఏదైతే ఉంటుందో ఆ సైలెన్సర్ పైన ఫ్రై అయితే వేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ క్రేజీగా, మన దగ్గర ల్యాంబో ఉంది కదా, ఈ ల్యాంబో కొద్ది దూరం పోయినా సరే దీని ఇంజన్ వచ్చేసి చాలా అంటే చాలా హీట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ వచ్చేసి ఇదే. ఈ వీడియోలో ఈ ఇంజన్ పైన మేము ఒక ఫిష్ని అయితే కుక్ చేయబోతున్నాం. ఫిష్ని బయటది. సో మీరు చూసినట్లయితే గైస్, ఆ ఫిష్ వచ్చేసి ఇదే. ఈ వీడియోలో దీన్ని ఇంజన్ పైన కుక్ అయితే వేయబోతున్నాం. అసలు అవుతుందా కాదా, ఏం జరుగుతుంది అనేది ఈరోజు వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ చేపను వచ్చేసి గైస్ మనం డైరెక్ట్గా ఇంజన్ పైన వేసినాం అనుకోండి, మీకు అందరికీ తెలిసిందే ఇది వచ్చేసి మనకు కాదన్నమాట, ఉడకది, ఫ్రై కాదు. సో అందుకోసమే తినేటోళ్ళు మా తింటారు, కూరగాయలు ఉంటారు. సో అందుకోసమే దీన్ని మంచిగా ఫస్ట్ క్లీన్ చేద్దాం, స్లైస్లా కట్ చేద్దాం ఇట్లా కానీ. ఆ తర్వాత దానికి మంచిగా మసాలాలు కలిపి మనం బైక్ పైన సైలెన్సర్కి ఏ విధంగా అటాచ్ చేసినామో అట్లయితే అటాచ్ చేద్దాం. సో దీన్ని క్లీన్ చేసుకొద్దాం. చలో రే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ గాయస్ ఆల్రెడీ తెలిసిందే, కోడైనా సరే మేకైనా సరే ఇట్లా తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, అది ముక్కలే బయటకైతే వస్తుంది. అంత మంచిగా క్లీన్ చేస్తారు అన్నట్టు ఎక్స్పర్ట్లు. 1 2 3 ఇంకొకటి ఆడ కోతులు వస్తే అని సామాన్ల కన్నా ఉన్నాడు. ఇప్పుడు ఆ చేపను అయితే మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేస్తున్నాం. ఆ తర్వాత దానిపైన పెట్టి ఫ్రై చేద్దాం. Wish I could say I was finally over you, but that's not the truth. కౌసు వాసన. I don't understand. Maybe it will pass by. Someone save me for I pass out. I'm too lonely to be done. I'm a drink at this place. Yeah. Why am I the only one who's left in the rain with nobody to hold on to? మనము ఈ చేపను ఫ్రై చేయడంలో అరటాకులను అయితే యూజ్ చేయబోతున్నాం అన్నమాట. వీటిని కొట్టుకొచ్చిన మంచిగా క్లీన్ చేస్తున్నాం. మన ఫిష్ వచ్చేసి గాయస్ సక్సెస్ఫుల్గా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా అన్నీ వేడదాం. ఆ తర్వాత దాన్ని అరటాకులా కట్టి సేమ్ మనం రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్కి ఏ విధంగా అటాచ్ చేసినామో అట్నే అటాచ్ చేయాలి. ఇప్పుడైతే గాయస్ దీనికి ఏమేమి మసాలాలు పడతాయో అన్ని ఉప్పు పెట్టినారా పెట్టరు అన్ని మసాలాలు అయితే పెడదాం. ఆ తర్వాత అరటాకులా కట్టి అన్నా అంతా పిక్తా వీటి చేపలను చూసినప్పటి నుంచి ఆగుతలేరు రే. ఇక్కడ మీరు చూసినట్లయితే గాయస్ 3 పీసులు ఉన్నాయి కదా, ఇవి పెద్ద పీసులు ఏవైతే ఉన్నాయి 2 కూడా మేము కార్ ఇంజన్ని యూజ్ చేసి ఫ్రై చేయబోతున్నాము. ఇది బాగా కూరున్న సప్పు ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి జింగడు కట్టెల మీద మనం న్యాచురల్ ఎట్లా వేసుకుంటామో అట్లయితే ఫ్రై చేయబోతుంది అనమాట, కాల్తాండు. మనం 2 ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. ఒకటి వచ్చేసి కార్ మీద అవుతుందా లేదా అని, సెకండ్ వచ్చేసి నార్మల్గా అయిన దానికి దీనికి ఏది టేస్టీ ఉంటుందని చెప్పేసి చూద్దాం. అలా పెడితే ఉప్పు ఎక్కువ తక్కువ పోతురు, అందుకే చేతిలో పట్టుకొని చేసుకుంటున్నాం. మసాజ్ చేసుకుంటున్నావా? మసాజ్ చేపకు మసాజ్. మన సప్పలు వచ్చేసి గాయస్ రెడీ అయిపోయినాయి, మీరు చూడొచ్చు. జింగా ఆనందమేనా? ఆనందమే.
ఒరే దీని మధ్యలో మర్యాలరా. ఒక సప్పు వచ్చేసి ఇగో ఇక్కడైతే ఫ్రై అవుతుంది, ఇంకో సప్పు వచ్చేసి దీని మీద అయితే అవుతుంది. అవుతుందని గ్యారంటీ లేదు, అవుతుందా కాదని చూసుడే మన పని అంతే. ఇప్పుడు మన కారు ఎంత తిరిగితే ఇంజన్ వచ్చేసి అంత హీట్ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఉన్న మన ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఉడకడం జరుగుతుంది. కాలేజింగా మన టీం మొత్తం వర్సెస్ జింగడు వచ్చేసి మంటలో ఫ్రై చేస్తుండు, మేము కార్ ఇంజన్ మీద ఫ్రై చేస్తున్నాము. చూద్దాం ఏది ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి. అరే ఇవన్నీ స్టార్ట్ అయిందిగా, మనం స్టార్ట్ చేద్దాం దారి. కమాన్ చలో. దగ్గర గాయస్ ఒక 15 minutes అయితే కంటిన్యూస్గా కార్ను రౌండ్లు వేస్తూనే ఉన్నాము. ఒకసారి ఏరియాని చూస్తే మీకు అర్థమైపోయింది కావచ్చు, మొత్తం గడ్డి ఉండే ఎంత క్లీన్ అయిపోయిందో కార్ తిరిగేసరికి. లోపలికి అయితే పొగలు వస్తున్నాయి. సో ఇప్పుడైతే గాయస్ వీటిని మర్రెత్తాను. కార్లో గాయస్ ఇది వచ్చేసి ఘోరంగా గరం అవుతుందేమో అనుకున్నాం. లైట్గానే గరం అయింది, ఎక్కువ గరం కాలేదు. బట్ ఈ కింద ఏదైతే ఇంజన్ ముందు పార్ట్ ఉందో అది ఇంకా బాగా గరం అవుతుంది. దానికి కడదాం. మనది వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ గరం అయిపోయింది. జింగా నాకు వచ్చిందో చూద్దాం. జింగా కిత్తే అయిందా? దీని పని నా ఏముందిరా, ఇక మొత్తం మసులు తందిపోయింది. మనదేమో ఇంకా జర గరమై పొగలు వస్తున్నాయి గంతే. చలో ఇప్పుడు దాన్ని నడుపుదాం. ఆయన గిరికి ముక్క కనబడుతుంది. ఇట్రా ముక్క ఏదరా కనిపిస్తుంది ముక్క. గిల్ల మొత్తం చాలు చూడకూరి జిట్టి తగులుతుంది. చలో స్టార్ట్ అయిపోరా. ఒకడో గెరేసి తింపియా. కార్ వచ్చేసి గాయస్ దానంతలో అదే ఆఫ్ అయితే అయింది. కట్టదే ఓ ఇంజన్ ఘోరంగా హీట్ అయింది. చలో ఇప్పుడైతే గాయస్ మనం దీనికి ఏవైతే ఫిష్ ముక్కల్ని అటాచ్ చేసినామో అవైతే తీసేస్తున్నాం. ఇక ఘోరంగా గరం ఉన్నాయి. అరటాకు మీరు చూడవచ్చు మొత్తం మాడిపోయింది. ఇక ముక్క ఎట్లయిందో లోపల చూడాలి. ఇక ఈ కార్ తిప్పుదామా న్యాచురల్ తిప్పుదామా? కార్దేనా? చలో ఫస్ట్ వచ్చేసి ఇంజన్ మీద పెట్టిన పార్ట్ ఏదైతే ఉందో అదైతే తిప్పుతాము. చేతి పెట్టరా, ఘోరం గరమైంది. అరటాక్ అయితే మొత్తం మాడిపోయింది. కారం అట్లనే ఉడికింది. ఉడకలేరా? ఇది ఇంజన్కు ఎక్కడ సైడ్ అయితే ఆనిందో అక్కడ సైడ్ జర్ర ఉడికినట్టు అయింది. ఇటు సైడ్ అయితే దొడ్డు ఉందో అది వచ్చేసి ఉడకలే. చింగా
ఇక్కడే గాలింజింగా ఉడకలే నీకే ఇక్కడే కుడికింజింగా వద్దు నాకు నాకు ఇదే తింటా ఇట్లా నూకేసా మళ్ళీ ఎత్తా లా 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 లా. ఎట్లుందిరా పచ్చి పచ్చిగా ఉందా వేడైంది ఉడికినట్టు అట్లే ఉంది. ఇప్పుడు సెకండ్ పోట్లో ఇది ఉడకాలి మొత్తం ఉడకాలి అలా ఉడికింది కానీ సో ఈ రెండు వచ్చేసి గాయస్ తినరా అది కూర అయిందేమో తింటాడు సో ఇప్పుడు తిన్నాడుగా చూసినా సో ఈ కార్లో గాయస్ మనం ఏవైతే ప్లేస్ చేసినామో అవి వచ్చేసి మొత్తమే కాలేదు. మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సైలెన్సర్కి ఏదైతే అటాచ్ చేసినామో అది అయింది. బట్ కార్ ఇంజన్ మీద ఏదైతే ఏమి ట్రై చేసినామో అదైతే కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆదివాసి తయారు చేసింది మంటల మాడి పీకింది ఏం కనబడతలేదు దారా దింపి అది తినబడడం ఎందుకో తినలే మరి టేస్ట్ గురించి ఆహాహా దారా డంపి ముళ్ళు తీసేసిన ముళ్ళునే తట్టుకొని పీకా ఎట్లుందిరా కొంచెం మాడిపోయినట్టు అయింది. మంచిగా అయిందా పర్ఫెక్ట్. ఇది సేమ్ టేస్ట్ ఎట్లుంది చెప్పన్నా కబాబ్స్ కాదు చిన్న చిన్న చేపల్ని మంటలు కాలుతారు చూడు సేమ్ అట్నే మాడమాడ అయింది కానీ కంపారిటివ్లీ దీనికన్నా మంచిగా అయింది కడక్. సో మన కార్ ఇంజన్ మీద కనుక గాయస్ మనం ఒక ఫిష్ని ఫ్రై చేయాలని చూస్తే అదైతే కాదు. దీనికంటే మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సైలెన్సర్ కట్టుకొని పోయినాం కదా అది 100% నయం వర్క్ అయితే అయిందనమాట. సో ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ పాట కమ్మ ఉంటుంది గట్లా ఆగన్నా తీసుకోదు పూర్తిగా హాయ్ బొక్క మోయే 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 బాగా వచ్చా పనోడే కుక్కర్ కుక్క మంచి కుక్కే మన లోపల ఒక కుక్క అయితే దాగున్నాడు. మొన్న లోకాయలు చేసిను ఇప్పుడు కుక్కరా చెఫ్రా మిల్మేకర్ కూర అయితే ఉండరా